చిలక బాగుందే. ఇది చిలక కాదండి, మకావ్. అవునా? యా. ఇప్పుడు మనం దీన్ని మకావ్ అంటాం, దీన్ని తెలుసా? తెలీదు. అదే ప్రాబ్లము. మనం చేపల్ని చేపలు అంటాం, చేపలకి తెలీదు. గాడిదల్ని గాడిదలు అంటాం, గాడిదలకి తెలీదు. నిజమే. పేరేంటి? సాన్వి. దాని పేరు కాదు, నీ పేరు. నా పేరే. మరి దీని పేరేంటో? అది కాదు, వాడి పేరు బాబీ. వాడా? యా. ఇప్పుడు నాకు డౌట్, ఇది ఆడదామా కదా ఎలా తెలుస్తుంది? మన మనుషుల్లా కాదండి, డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది మేలా ఫీమేలా అని. డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది, మరి ఆటకెలా తెలుస్తుంది? అవి న్యాచురల్ గా గుర్తు పెట్టేసుకుంటాయి. చూసుకోగానే ఆటోమేటిక్ గా ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి. ఫీమేల్ ని చూడగానే మేల్ వచ్చేస్తుంది. మనలాగే అన్నమాట. అవును. బాగుంది బాగుంది. మీ వాడితో ఫోటో తీసుకొచ్చా? షో ప్లీజ్ గో హెడ్. థాంక్స్. బాబీ లుక్ హియర్. టర్న్ అరౌండ్. సీ దట్. నా పేరు దయా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మీరు పోలీసా? నేను పెట్ క్రాస్ రన్ చేస్తుంటాను. ఓ పెట్ క్రాస్, యానిమల్ లవర్ అన్నమాట. యా. మనం రోజు ఇక్కడ కలుద్దాం. నేను రోజు రానండి. మీరు వచ్చినప్పుడే కలుద్దాం అండి. రైట్. బాయ్. ఎందుకు రావే? బాబీ గడికి ఒక ఫీమేల్ ఇందేస్తా, దాని వెనకాల ఆడొస్తాడు, ఆడ వెనకాల నువ్వు వస్తావు. ఇదిగో మూర్తి, నిన్న రాత్రి మ్యూజిక్ సిస్టమ్ అన్నానే, అదే పెట్ క్రాస్ అంట. వెళ్ళి డీటెయిల్స్ కనుక్కో. డీటెయిల్స్ నాకు బాగా తెలుసు సార్. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, దయచేసి ఆ అమ్మాయిని ఏం చేయకండి. నేను చేయడం ఏంటయ్యా? యానిమల్ లవర్ అంట మూర్తి, మనకంటే యానిమల్ ఎవడు ఉన్నాడు ఇక్కడ? వెళ్ళి కొంచెం డీటెయిల్స్ కనుక్కొని సరి చెప్పు. నేను అట్లాంటి వాడిని కాదు సార్. నేను అలాంటి వాడినే మూర్తి. ఏం చేద్దాం ఇప్పుడు? నా మాటని వెళ్ళి సరి చెప్పు. సరి వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో. ఆ పిల్లని చూడు, కాళ్ళు చూడు, స్కిన్ టోన్ చూడు. ఇంకా లేదు. హలో అన్న వస్తుంది. దాన్ని వేసేద్దారా? వద్దన్నా, ఏ కొంచెం బండగుంట్లా. అదే మనకి అడ్వాంటేజ్. దాని మెడలో చూడు, దానిలాగే చేయని ఎలా తలతలాడిపోతుందో. మెరుస్తుంది కూడా. నువ్వు వేసేద్దాం. బీరకాయ, వంకాయ. అక్క, వంకాయ ఎంత? కిలో 45 తమ్ముడు. నేను అడిగింది ఒక వంకాయ ఎంత అని. మరి మీ ఇద్దరు ఎంత మైకం కొన్నారేటే? మొఖము నల్ల బలిడకున్నాడు. అడగదే ఏడు బావ చూడు, సగం సోపటాలకి జమకొన్నాడు. ఇంకెప్పుడు దొంగతనాలు చేశారు? దొంగతనం మానేస్తాం సార్. మానేస్తారా? నేను చెప్పింది మానేయమని కాదురా, థింక్ బిగ్ రా. థింక్ బిగ్ అండి. థింక్ బిగ్ పెద్దదిగా. ఏమిటోరా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? ఏదైనా తిన్నారా? ఏం తెలియదు సార్. ఏం అడిగారు సార్? ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఇలా అడగలేదు. మీరు అలా అడుగుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి సార్. ఏం లేదురా, మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు. పదండి పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి ఎందుకు సార్? తిన్న తర్వాత మాట్లాడుకుందాం. రండి. మీ ఇంటికండి? రండ్రా. నా బంగారం దారా. ఏంటో అయ్యి బాబాయ్ ఏనే, మీ కొంప అదిరిందండి. కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ రోజు ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి చెప్పండి. ఈ రోజేంట్రా, 3 పూట్లు ఇక్కడే మెక్కండి. నా ఇంట్లో నాతో పడుకొని పోండి. దర్జాగా దొంగతనాలు చేసుకోండి. వచ్చిన దాంట్లో 50-50 పంచుకుందాం. మీరు మా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారండి. పోలీసు వాళ్ళందరూ మీలాగే ఉంటే మాకు ఈ గొడవలు ఎందుకు ఉంటాయి చెప్పండి. ఉందాం లేరా. కాకపోతే ఈ రోజు రాత్రికి మీకు అసైన్మెంట్ ఇస్తాను రా. చెప్పండి సార్. స్పీక్ అవుట్. ఈ పెట్ క్రాస్ శాన్వి గురించి మీకు ఐడియా ఉందా? అదెందుకన్నా, దాని కుక్కల మెల్ల చైన్ వేస్తుంది తప్ప దాని మెల్ల ఒక చైన్ వేసుకోదు. చెప్పేది బే. దాని కెనల్లో కాస్ట్లీగా ఎత్తుకొచ్చేయడానికి ఏముంటదంటావు? ఆ కెనల్లో కాస్ట్లీ శాన్వి అండి, మిగతావన్నీ కుక్కలేనండి. ఆ కుక్కల్ని ఎత్తుకొచ్చేద్దాం. కుక్కలనా? కుక్కలు ఎందుకండి? కుక్కల్ని ఎత్తుకొచ్చేయండి రా. పదరాని.
అన్నిటి వచ్చేసారట్రా. రాత్రి కోసమేమో ఇన్నున్నాయేంటన్నా? గట్టిగా మాట్లాడుకో. అనాథ కుక్కలు ఎంత వైల్డ్గా ఉన్నాయేంటన్నా? ఫ్రీగా ఫుడ్ పెడితే మనం కూడా ఇలాగే తయారవుతారా? చిచ్చి, చింటూ, అన్నా వెనక్కి వెళ్ళిపోదామా? నోర్మే. మనల్ని నమ్మి మన దేవుడు మనకు అసైన్మెంట్ ఇచ్చాడు. ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కుక్కని కుక్కలాగే కరవాలి. అంటే మన ఇద్దరు చెరు కుక్కని కరిసామనుకో, ఇవే మన వెనకాల ఫాలో అయిపోతాయి. అలాగే సార్ని కలవాలి ప్లీజ్. ఓకే సార్. ఏంటి ఇలా వచ్చారు? ప్లీజ్ మీ బాబు గడ ఎలా ఉన్నాడు? అయ్యో బాబీ కాదండి, రాత్రి దొంగలు పడి నా బేబీస్ అన్నిటి ఎత్తుకెళ్లారు. బేబీ సార్? పిల్లలు సార్. ఏంటి పిల్లున్నారా? పిల్లలు అంటే పిల్లలు కాదు సార్, కుక్క పిల్లలు. 22 కుక్క పిల్లలు మిస్సింగ్. కుక్కల చోరీనా? ఇదెవరో కావాలనే చేశారు. టార్గెట్ చేసి ఒక పర్పస్ తో చేశారు. పర్పస్ తోనే చేస్తారు సానివి. ఊరికనే ఎవడు చేస్తాడు? మార్కెట్ ఉంది కాబట్టి చేశారు. మార్కెట్ ఏంటి? నీకు తెల్దా? ఈ మధ్య కొరియన్లు సెకండ్లు మాటలు మానేసి కుక్కల మీద పడ్డారట. కొంపతీసి మీ బేబీలు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారో ఏంటో. ఏంటి కొరియన్స్ నా బేబీస్ ని తినేస్తారా? వాళ్ళకి ఏం పోయే కాలు సార్. నాకు కొరియా అంటే ఇష్టం. ఎప్పటి నుండో సియోల్ వెళ్ళాలని కోరిక. కొరియన్ సినిమాలు కూడా చూస్తాను. సార్ సార్ ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్ సాంగ్ అంటే నా బేబీస్ కి చాలా ఇష్టం సార్. మొన్న ఇక్కడ కొరియన్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళొచ్చు. షెఫ్లతో కూడా మాట్లాడాం. ఏమ్మా ఆ వెదవలు అప్పుడు బాగానే ఉన్నారండి. ఈ లోపల వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది సార్. మరి పోయే కాలం వచ్చుద్దిగా. నాకు తెలిసి పట్టుకి కొరియా షిప్పింగ్ అయిపోయి ఉంటుంది కూడా. చెప్పిగా కొరియా చాలా దూరం ఉంటుంది కదా సార్. కొరియా ఎక్కడుంది అనుకున్నారు? వైజాగ్ నుండి బోట్ వేసుకుని నార్త్ వెళ్తే నార్త్ కొరియా, సౌత్ వెళ్తే సౌత్ కొరియా. అయితే నేను బోట్ వేసుకుని ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? మీరు ఎందుకు వెళ్తారంటే నేను చచ్చిపోయాను అనుకున్నారా? మీ బేబీస్ నా బేబీస్ కావా? ఇదిగో మనలో మన మాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. ఇలా ఉందండి. సరే ఈవిడ ఎలా ఉంటే మనకి ఎందుకులే కానీ మీ అమ్మని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను బేబీస్ తెచ్చేస్తా. మీరు వెళ్ళిపోండి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. Sir. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్ yes హెలికాప్టర్. Thank you, sir. నువ్వు వెళ్ళు సాన్వి, నేను చూసుకుంటా. వార్ అండ్ కొరియా. కొరియా మీద వారా? yes వార్ అండ్ కొరియా. నువ్వు వెళ్ళిపో. నైస్ ఎస్ఐ గారు. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. లోడ్ ద గన్స్. అరే కిరా నువ్వు టీ చెప్పరా, తలకి పోటు వచ్చింది. ఎస్ వారాన్ కొరియా ఏంట్రా? హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి ఈడొకడు. రైట్రా అన్న వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా?